నాయకుడు, గిరిజన నాయకుడు సుగాలి ప్రీతి ఏమన్నారు? ఓ గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ గిరిజన బిడ్డ అనే కదా 1,00,000 సార్లు మాట్లాడింది మనం. మరి ఇప్పుడు వచ్చేటప్పటికి మనం కులాలు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడుకుంటున్నాం? అది మనకున్నది మన దరిద్రం. రాజకీయ నాయకులు అందరిలో ఉంది ఆ దరిద్రం. అంటే ఈ కేసు అనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ కేసులో ఒకే కులాలను ఆపాదించొద్దు, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పెడుతున్నారని కందుల దుర్గేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ గత కొద్ది రోజులుగానే ఒక 15 రోజుల నుంచో నెల రోజుల నుంచో కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యతిరేకత అయితే మొదలైంది పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలో. ఆ మధ్యకాలంలో రాజమండ్రిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ తర్వాత వైసీపీ నేతలు మొన్న కాపు నేతలు అందరూ సమావేశం అవ్వడం, ఇది ఒక రకంగా జనసేనగా కాకుండా తెలుగుదేశం పార్టీని కూడా ఇబ్బంది పెట్టేలాగా ఉందా? అందుకే ఈ రకమైన స్పందన. ఇక్కడ ఒక వ్యూహం అనుసరిస్తున్నారండి వీళ్ళు. వీళ్ళది అఫెన్సివ్లో డిఫెన్స్ గేమ్. మీరు అర్థం చేసుకోవాల్సింది అందరూ కూడా. ఇప్పుడు ఇతను అతని పేరేంటి, నాగేశ్వర్ గారు, ఆయన కులం పేరేమన్నా ఎత్తాడు అక్కడ? లేదు కదా. అతను మాట్లాడింది ఇట్లాగా జగన్ గురించి అమిత్ షా ఇట్లా అన్నాడని, దాని మీద పవన్ కళ్యాణ్ విమర్శించాడు. అక్కడ కులం ఎక్కడుంది నాకు అర్థం కాల. అందులో ఈవెన్ ఎప్పటికి కూడా విమర్శించే దాంట్లో కులం ఏమైనా ఉందా? మరి కుల ప్రస్తావన పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చాడు? నన్ను కులం పేరుతో దూషిస్తున్నారు, నా కులపోలు ఎక్కడ ఉన్నారు, నేనేమన్నా అన్నానా నా కులం అని? అసలు కులం గురించి అంత మాట్లాడారు కదా ఆ రోజున. ఏముంది అసలు అందులో టాపిక్ నాకు అర్థం కాల. నాగేశ్వర ఉదంతంలో కులం ఎక్కడుంది బేసిక్గా? అక్కడ ఏమి లేదే. ఆంధ్ర తెలంగాణ ఇష్యూ, అందులో ఆంధ్ర తెలంగాణ ఇష్యూ కూడా లేదు.